2 ఐడియాలు తీసుకుంటాం. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ రాజధాని అమరావతిలో మే 2వ తేదీన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ ఆదేశాలకు కీలక ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. ప్రధాని మోదీ సభకు వచ్చే రహదారులను పరిశీలించారు. గుంటూరు, ఏలూరు, విజయవాడ ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి రహదారి మార్గాల విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. కొన్ని రోడ్లు వెంటనే వెడల్పు చేయాలని కూడా మంత్రి నారాయణ ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో 64,000 కోట్ల రూపాయల విలువైన టెండర్లు పిలిచామని తెలిపారు మంత్రి. వచ్చే నెల 2వ తేదీన మళ్లీ రాజధాని పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రీలాంచ్ జరుగుతుందన్నారు. వచ్చే నెల 2వ తేదీన ప్రధాని మోదీ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. 5 లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని అంచనా ఉన్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. 2015 జనవరి 1, 2015 ఫిబ్రవరి అర్ధరాత్రి కంటే కేవలం 58 రోజులలో ఒక్కటంటే ఒక లిటిగేషన్ లాగా 34,000 ఎకరాలని రైతులు ఇచ్చారు. 29,000 మంది రైతులు. అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, వారిని గౌరవించాలి మనం. కాబట్టి మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కొంతమంది రైతులను కూర్చోబెట్టమంటే ఇక్కడ 3 డయాస్లు వేస్తున్నాం. ఒకటి మెయిన్ డయాస్, ఒకటి వచ్చి విఐపీల కోసంగా, మరొక డయాస్ కల్చరల్ మరియు రైతుల కోసం. ఆ డయాస్ మీద ఒక 30 మంది రైతులను అధికారులు ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళని కూర్చొని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అందుకని ముఖ్యమంత్రి గారు అయితే స్పెసిఫిక్గా చెప్పారు, వాళ్ళని గౌరవించడం మన బాధ్యత. అందువల్ల మీరు వేసే డయాస్లో ఒక డ్యాస్ కూర్చొని పెట్టుకుంటే ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. అవి కూడా దాదాపు డ్యాస్ కూడా పూర్తిగా వచ్చాయి. వారిని ప్రత్యేకంగా సన్మానించుకోవాలంటే అంటే ఈ ప్రధాని ప్రోగ్రాం కాబట్టి సెక్యూరిటీ యాంగిల్లో ముఖ్యమంత్రి గారు అయితే ప్లాన్ చేశారు. బట్ సెక్యూరిటీ యాంగిల్లో కుదరదు అనే దాంతో, అంతేకాకుండా వాళ్ళు ఇచ్చింది 1 hour 15 minutes ఇచ్చారు మొత్తం ప్రోగ్రాం. అందువల్ల అది ఎంతవరకు వీలవుతుందో చూడాలి. అది రైతులదే. అంటే యాక్చువల్గా డ్యాస్ మీద సన్మానించడానికి ఎవరైనా పిలవటానికి